నమస్తే. ఎస్ఎస్ టెక్ కిట్ తెలుగులోకి స్వాగతం. ఇప్పటి వరకు మనం ఏఐ బేసిక్స్, టెక్నాలజీస్ మరియు దాని కంటిన్యూస్గా మనం చాలా తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మీరు కూడా రోజు యూజ్ చేసే ఫ్రీ ఏఐ టూల్స్ గురించి స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. చాట్‌జీపీటీ మిమ్మల్ని మీరు మెంటల్గా మార్చే టూల్. చాట్‌జీపీటీ ఒక లాంగ్వేజ్ మోడల్. మీరు దాంతో తెలుగులో మాట్లాడవచ్చు, క్వశ్చన్స్ అడగవచ్చు, హెల్ప్గా అసైన్మెంట్స్, స్క్రిప్ట్, కంటెంట్, ఆర్టికల్స్ కూడా రెడీ చేయవచ్చు. సో దీన్ని యూజ్ చేసుకుని మీరు ఏ విధంగా మీ పని చేసుకోవచ్చు. లైక్ ఐడియాస్ ఎలా ఉంటాయంటే స్కూల్, కాలేజ్, అసైన్మెంట్స్, లేకపోతే యూట్యూబ్ కంటెంట్ ఐడియాస్ కోసం అడగటం. మీరు ఏదైనా జాబ్ అప్లై చేస్తే రెజ్యూమ్ రైటింగ్ కోసం చాట్‌జీపీటీకి అడగటం. సో ఇలా అయితే ఈమెయిల్ ఎలా రాయాలో కూడా, ఈమెయిల్ గురించి ఒక లెటర్ గురించి మీరు ఎలా రాయాలో కూడా చాట్‌జీపీటీలో అడగవచ్చు. సో మీకు ఆ విధంగా మీకు ఈమెయిల్ ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత కాన్వా డిజైన్ చేయడంలో ఇంకా సులభం. కాన్వాలో ఇప్పుడు మ్యాజిక్ రైట్, టెక్స్ట్ టు ఇమేజ్, ఆటో లేఅవుట్ వంటి ఏఐ ఫీచర్స్ ఉన్నాయి. మీరు డిజైనర్ కాకపోయినా పోస్టర్స్, థంబ్నెయిల్స్, రీల్స్ లాంటి వాటిని ఈజీగా క్రియేట్ చేయొచ్చు. సో ఎప్పుడైతే మీరు కెన్వా యూజ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇవన్నీ ఈజీగా మీరు దీని మీద వర్క్ చేయగలరు, మీరు ఈజీగా క్రియేట్ చేయగలరు. సో మీరు ఒక యూట్యూబ్ ఛానల్ తయారు చేస్తే యూట్యూబ్కి కావాల్సిన థంబ్నెయిల్స్, ఇమేజెస్ అన్నీ కూడా మీరు ఓన్గా క్రియేట్ చేయగలరు. సో ఈ విధంగా మీరు కాన్వాలో యూజ్ అవుతుంది. గ్రామర్లీ, క్విల్ బూట్ రైటింగ్. సో ఇదేంటంటే క్విల్ బూట్. ఈ టూల్స్లో మీరు గ్రామర్, టోన్ మరియు రైటింగ్ స్టైల్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ అయినా, బ్లాగర్స్ అయినా, కంటెంట్ క్రియేటర్స్కి ఇది చాలా యూజ్ అవుతుంది. సో మనం ఏదైనా కంటెంట్ రాసినప్పుడు రాంగ్ వస్తే దీన్ని యూజ్ చేసి మనం దాన్ని కరెక్ట్ చేసుకుంటాం అన్నమాట. సో ఎప్పుడైనా మనం చేసేటప్పుడు ఏదైనా గ్రామర్ మిస్టేక్ కనిపించినా కూడా ఈ టూల్స్ ఉపయోగించి మనం దాన్ని ఈజీగా మనం అది కరెక్ట్ సెంటెన్స్గా మార్చవచ్చు. సో ఇప్పుడు మీరు దీన్ని క్విల్ బూట్ రైటింగ్ మెథడ్ కోసం యూజ్ చేయడం చాలా అవసరం. నెక్స్ట్ పిక్చరీ లూమన్ 5 అంటే ఇది టెక్స్ట్ టు వీడియో టూల్స్ అన్నమాట. మీరు ఒక స్క్రిప్ట్ ఇవ్వగానే అంటే ఆటోమేటిక్గా వీడియో క్రియేట్ చేస్తుంది అన్నమాట. ఈ టూల్స్ వాడి ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్స్ చాలామంది కూడా యూజ్ చేస్తున్నారు. సో మరి మీరు ఏదో ఒక స్క్రిప్ట్ ఇచ్చారనుకోండి, సో ఆ స్క్రిప్ట్లో ఏముందో ఆ విధంగా వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ నేను ఒకటి స్క్రిప్ట్ ఇస్తున్నా, ఏ పర్సన్ ఎలోన్ అండ్ బీచ్ అని ఇచ్చాను అనుకోండి. సో ఒక పర్సన్ బీచ్లో సింగిల్గా కూర్చున్నట్టు వీడియో క్రియేట్ చేసి మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఇలాగ యూజ్ చేసుకునే యూట్యూబ్లో చాలామంది చాలా విధాలుగా పాపులర్ అయ్యారు. సో తప్పకుండా ఒకసారి ఇది మీరు ట్రై చేయాలని కోరుతున్నా. నెక్స్ట్ వాయిస్ అండ్ అవతార్ ఏఐ టూల్స్. మిమ్మల్ని మీరు వీడియోలో కనిపించకుండా వర్చువల్గా అవతార్ మరియు ఏఐ వాయిస్లో వాడవచ్చు. మీరు చాలా చూస్తుంటారు కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో ఫేస్ అనేది అవతార్ టైప్లో ఉండి వాళ్ళు మాట్లాడుతుంటారు. అవి మీకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి కదా. సో అవి యూజ్ చేయడానికి చాలా మనకు టూల్స్ ఉన్నాయి. లైక్ ఈ జెన్, సింథియా ఐఓ, ఎలివెన్ ల్యాబ్స్ అంటే ఇది ఓన్లీ వాయిస్ కోసం ఎలివెన్ ల్యాబ్స్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో మనకు కొన్ని ఇంపార్టెంట్ ఏంటంటే స్టూడెంట్స్ అయినా, ఫ్రీలాన్సర్స్ అయినా ఏఐ అనేది చాలా ఉపయోగించుకోవచ్చు. సో దీని ద్వారా మనం ఏఐ ఎప్పుడైతే నేర్చుకుంటామో మనకు స్టూడెంట్స్ అయితే స్టడీ నోట్స్ తయారు చేసుకోవడానికి వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి ఈ ఏఐ.
అదే ఫ్రీలాన్సర్స్ అంటే ఇప్పుడు నార్మల్గా జాబ్ చేయకుండా ఇంట్లో ఫ్రీలాన్సర్ చేస్తుంటారు ఏఐ టూల్స్ యూజ్ చేసుకుంటారు. సో వాళ్ళ సోషల్ మీడియాకి ఎవరికైనా కావాలంటే పోస్టులు క్రియేట్ చేయడం, యాడ్స్ క్రియేట్ చేయడం, వాళ్ళకి కావాల్సిన కంపెనీ లోగోస్ క్రియేట్ చేయడం, వాళ్ళకి కావాల్సిన యూట్యూబ్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడం, ఈ విధంగా ఫ్రీలాన్సర్ ఏఐ టూల్ని యూజ్ చేసుకుని అన్ని విధంగా తన ఫ్రీలాన్సర్లో తన వర్క్ చేసుకుంటూ మనీ ఎర్న్ చేసుకుంటారు అన్నమాట. సో వీటితో మీరు ఎప్పుడైతే ముందుకెళ్తారో అప్పుడు మీకు చాలా స్పీడ్గా మీ లైఫ్ కూడా చాలా గ్రోత్ అవుతుంది. సో ఈ టూల్స్ అనేవి మీరు మర్చిపోకుండా నేర్చుకోండి. మీరు ఇప్పటి నుంచి ఈ ఏఐ టూల్స్ వాడడం స్టార్ట్ చేశారనుకోండి, మీకు మీ జాబ్, ఎడ్యుకేషన్, యూట్యూబ్ లేదా ఫ్రీలాన్సింగ్ ఏ ఏ కేటగిరీలో మీరు వర్క్ చేసినా కూడా ఇవి చాలా చాలా హెల్ప్ అవుతాయి. సో నెక్స్ట్ మాడ్యూల్స్లో మనం ఏఐ కెరియర్స్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పటి వరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.